హాయ్ ఫ్రెండ్స్, చూసే వాళ్ళందరూ జేఎల్ అర్జున్ అని కామెంట్ చేసి చూడండి. జేఎల్ అర్జున్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా, మీకు పుష్ప మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అన్నా పుష్ప 2 అన్నా తగ్గేలేదు, అంతే దుమ్ము లేచిపోతుంది అన్న. ఈసారి ఇచ్చి పడేస్తాడు అన్నా. చూసుకోనా, ఒక్కొక్కరిని చెప్తున్నా, కాసుకోర్రి. ఇప్పుడు వచ్చిన మే 1 సాంగ్ వస్తుందనా, అందరు ఫ్యాన్స్ ఇట్లా ఇచ్చి పడేస్తాడు అన్న, దుమ్ము లేచిపోతానా. ఈ సాంగ్స్ విషయం మాత్రం ఇక నేను చెప్పానన్నా. అంటే ప్రోమో రిలీజ్ అయింది కదా, పుష్పరాజ్ అని, అది ఎలా అనిపించింది అన్నా? చెప్తున్నానా, అది చూస్తున్నా మాత్రం బూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్న. ప్రతిదీ చూస్తున్నా బూస్ బాంబ్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ కెరియర్లో మాత్రం ఈ ఫస్ట్కి వచ్చే సాంగ్ వస్తుంది కదా, దుమ్ము లేచిపోతా అన్న. సుకుమార్ గారు ముందే ఆల్రెడీ ప్యాన్ ఇండియా మూవీ లెక్క తీస్తున్నాడు. ఎట్లా తీస్తున్నా అంటే సినిమా మాత్రం, ఈ సాంగ్ మాత్రం ఒక బ్లాక్ బస్టర్గా తీస్తున్నాడు. అంటే ఒక డిఫరెంట్గా తీస్తున్నాడు అనమాట. మే 1కి వస్తుంది. ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. అది సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నాం మరి అన్నా? ఏం చెప్తామన్నా, సినిమా కోసం ఆల్రెడీ సుకుమార్ గారు ప్లాన్ తోటి తీస్తున్నాడు. పుష్ప 1 కంటే 2 మాత్రం దుమ్ము లేచిపోతానా, దుమ్ము లేచిపోతుంది. అలా ఏందన్నా, ఒక సీన్ కూడా ఇట్లా గజ్జలు కట్టుకొని నిలబడ్డాడు ఒక సీన్ లా. ఆ సీన్ ఎట్లుందనా, ఇట్లా తీసి ఇట్లా వస్తాడు. ఆ సీన్ కే చాలా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చానా. శారీ కట్టుకొని వస్తాడు, ఆ సీన్ కే చెప్పొచ్చా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చానా. అంటే ఒక్క ముక్కలో సినిమా గురించి ఏమని చెప్తావు? అంటే 2000 కోట్లు వస్తాయా మరి సినిమాకి? 2000 కోట్లు వస్తాయా, 3000 కోట్లు వస్తాయా, అది పక్క పెట్టేసాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయినా లేదా, ఎన్ని కోట్లు కొట్టింది కాదు, సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుందా లేదా, అది ఇంపార్టెంట్. అది కావాలి మనకి. అంటే మీ అంచనా ప్రకారం 2000 crores వస్తుందా మరి? మీ అంచనా ప్రకారం 2000 కోట్లు వస్తుందా? నా అంచనా ప్రకారం అయితే 2500 కోట్లు వస్తాయన్న పక్క. గోల్డ్ ప్రకారం మొత్తం చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయితే 2500 కోట్లు మాత్రం పక్క అవుతుంది. 2000 కోట్లు దాడుతుంది. ఇక అటన కావచ్చు ఇటన కావచ్చు, అంతకుమించి ఏం లేదు. ఇచ్చి పడేస్తుంది అన్న, అంతే అంతే అన్నా. తగ్గేదేనా, దుమ్ము లేచిపోతానా, చింపేస్తుంది.